హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏపీకి సంబంధించి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి రిమాండ్కి సంబంధించి కూడా మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. అంటే ఇప్పుడు వైసీపీకి టీడీపీ కలిపి ఇది జరగలేదంటారు, చర్చ జరగలేదంటారు. చెప్తాను ప్రత్యేక హోదా గురించి ఇక్కడ వెలివేసిన భారతీయ జనతా పార్టీ అది ప్రజల తీర్పు. అది 0.83% వాళ్ళ కోపం చూపించారు, వాళ్ళ ఆలోచన ఆవేశం మొత్తం చూపించారు, మనోభావాలు ప్రజలవి. అది 0.83% వెలేసిన పార్టీతో మీరు ఎన్నికలైన 6 నెలల లోపలే పవన్ కళ్యాణ్ నేను పొత్తు పెట్టుకుంటానంటే భారతీయ జనతా పార్టీకి ఏమన్నా ఆలోచన వచ్చింది? అరే నేను వీళ్ళకి ఏమీ ఇవ్వకపోయినా కానీ వీళ్ళ ప్రజలను చీత్కరించి బయటికి తరివేసినా కానీ నాతో పొత్తు పెట్టుకునేందుకు ఒక పార్టీ వచ్చింది. వీళ్ళకి ఏమి ఇవ్వకపోయినా కానీ నా కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్నారు వీళ్ళు. ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చాడు, రేపు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటే ఏంటంటే ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటే అంటున్నారు కదా, ఓట్ బ్యాంక్ లేదు, అక్కడ ఓట్ బ్యాంక్ లేదు. మరి అప్పుడు కాళ్ళు పట్టుకుంటే ఆయనకు వచ్చి ఉపయోగం ఏముంటుంది? అదే ఆలోచించాలి ప్రజలు. అరే మనం అందరం ఒకడు వచ్చి మన అందరినీ మోసం చేశాడు ఆంధ్రప్రదేశ్కి. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇస్తా అంటే కాదు 10 ఇవ్వండి 10 ఇస్తామేమని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత గుజరాతీ లెక్కలు చెప్తున్నారు. గుజరాతీ లెక్కలు అంటే మన ప్రేక్షకుల కోసం చెప్తాను. భారతదేశంలో బ్యాంకులకి లోన్లు తీసుకుని ఎగ్గొట్టి పారిపోయిన 32 మందిలో 31 గుజరాతీ వాళ్ళు. గుజరాతీ వాళ్ళ లెక్కలు చెప్తే ఆ బ్యాంకు మేనేజర్లకు అర్థం కావు, బ్యాంకు చైర్మన్లకు అర్థం కావు, చార్టెడ్ అకౌంటెంట్లకు అర్థం కావు, ఆర్థిక నిపుణులకు అర్థం కావు, ఆర్థిక శాఖకు తెలియదు. వాళ్ళు దేశం వదిలి పారిపోయిన తర్వాత అప్పుడు తెలుసుద్ది, అరే వీడు మనకి ఈ లెక్కలు తప్పుడు లెక్కలు చెప్పాడురా అని. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా తప్పుడు లెక్కలు చెప్తూ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాము అంటున్నారు. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చామంటే మీరు ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామన్నారు? పరిశ్రమల ఏర్పాటుకి ఇస్తామన్నారు, అభివృద్ధి జరగడానికి ఇస్తామన్నారు. ఏవి పరిశ్రమలు అని ముగ్గురు మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమయ్యా నువ్వు 22 మంది ఎంపీలు ఉన్నారు కదా, నా ముగ్గురు తీసుకొస్తాను కదా, పెద్ద మోడీ మెడల్ ఉంచుతున్నావు కదా, మోడీ మెడల్ ఉంచడానికి నా ముగ్గురు ఎంపీలు ఏం చేయమంటే అది చేస్తారు, తీసురా. దానికి ఇప్పుడు వైసీపీ కానీ నెగ్గిన తర్వాత నుంచి దానికోసం కృషి చేయలేదంటారు. ప్రత్యేక హోదా గురించి ఏముంది, వెళ్ళినప్పుడల్లా ఒక లెటర్ ఇస్తున్నారు. ఒక లెటర్ ఇస్తే ప్రధానమంత్రి చూస్తారు, సరే చూస్తామంటారు. ఒక పని మాత్రం చేశారు. నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు బహిరంగ సభలో ప్రజలందరి ముందు మాకు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, ఉక్కు కర్మాగారం, విభజన హామీలన్నీ అమలు చేయాలన్నారు. అమలు చేయాలని బహిరంగంగా అడిగారు. మరి మన దగ్గర ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు నువ్వు అడిగింది కరెక్టే, ఇంకాస్త గట్టిగా అడగాలను, లేకపోతే మీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కదా, మేము కూడా అడుగుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాము అని ఒకటి స్టేట్మెంట్ ఎవరిని ఇచ్చారా? లేదు. వీళ్ళిద్దరు ఏంటంటే ఇక్కడ పార్టీల పరంగా చీలిపోయారు. ప్రజలు కూడా పార్టీల పరంగా చీలిపోయారు. ప్రజలకు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అని అవసరం లేదు. అంటే ఇది కమ్యూనిటీ రాజకీయాలు కూడా కారణం అనుకోవచ్చు దీనికి. అంటే కమ్యూనిటీ రాజకీయాలను ఇన్వాల్వ్ చేయడం వల్ల కానీ. కమ్యూనిటీ రాజకీయాలు అంటే అది కరెక్ట్గా చెప్పడానికి లేదు, పార్టీల రాజకీయాలు అనవచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఏమో రెడ్డి, ఒక ముఖ్యమంత్రి ఏమో కమ్మ. వాళ్ళిద్దరూ సింగిల్ డిజిట్ పర్సంటేజ్ 6%, 5% ఓటు బ్యాంక్ ఉన్నవాళ్ళు. కానీ మిగతా 90% ఓటు బ్యాంక్ వాళ్ళకి అండగా ఉందంటే ఒకళ్ళకి 30%, 40% ఓటు బ్యాంక్ ఉంది. అంటే మా చంద్రబాబు నాయుడు మా రాష్ట్రానికి డెవలప్మెంట్ లేకపోయినా పర్వాలేదు, అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినా పర్వాలేదు, ఆయనకే ఓటేస్తామని 40% మంది ఓటేశారు పోయినసారి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తున్నారు, ఏమీ తేలేదు, ఈసారి ఓడిద్దాం అనేది ఎవరికి లేదు. రాష్ట్రం మీద ప్రేమ ఎవరికి లేదు, పార్టీల మీద ప్రేమ ఉంది. కానంటే కేవలం ఈ సంక్షేమ పథకాలే జగన్ నెగ్గిస్తాయంటారు వచ్చే ఎన్నికల్లో. ఇప్పుడు ఆయన ధీమా సంక్షేమ పథకాలు నెగ్గించకూడదు, డెవలప్మెంట్ కూడా ఉండాలి. డెవలప్మెంట్ ఏది అని అడుగుతున్నారు తప్ప దీనికి ప్రత్యేక హోదాకి లింక్. కానంటే ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు. ఇప్పుడు చాలా కంపెనీలు తెస్తున్నాం, మొన్న ఏదో ఐటీ శాఖకు సంబంధించి విశాఖపట్నంలో పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు. అంటే నిజంగా ఇదంతా అయ్యే పనేనండి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు? అంటే ఇప్పుడు ఏంటంటే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఉంటే ఇన్సూరెన్స్ తీసుకుంది. ఆ కంపెనీ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఓ 25 కోట్లు ఇన్సూరెన్స్ తీసుకుంది.
పాతికు ఆ కంపెనీ తగలడిపోయింది. తగలడిపోతే కంపెనీకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి తలా 1 కోటి ఇచ్చి ఒక 25 కోట్లు విరాళం ఇచ్చారు కంపెనీ. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్తే మీ ఫ్రెండ్స్ అందరూ మీకు తలా 1 కోటి ఇచ్చారు కానీ నేను ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వాలంటే ఊరుకుంటారా? ఊరుకోరుగా. అరే బాబు, పరిశ్రమలు వస్తే మా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు, మా రాష్ట్రం మీద ప్రేమ వాళ్ళు పెట్టారు. నువ్వు నాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తాన్నావు? అసంబద్ధమైన రాష్ట్ర విభజన చేసావు కాబట్టి ఇస్తాన్నావు. అది మాకు నష్టపరిహారంగా ఇస్తాన్నావు, అది ఇచ్చి తీరాల్సిందే. మా కంపెనీలు వస్తున్నాయా, లేకపోతే చాలామంది అంటారు సంక్షేమ పథకాలు ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలంటాడు. నువ్వెవడురా చెప్పడానికి? నువ్వు ఇస్తాన్నది ఎందుకు? నష్టపరిహారంగా ఇస్తాను. నేను అప్పు చేసి బిర్యానీ తింటానో, కడుపు మార్చుకుని గంజినీళ్ళు తాగుతానో నీకు అనవసరం. నష్టపరిహారంగా రాష్ట్ర విభజన సమయంలో ఇవ్వాల్సింది ఇవ్వు. ఈ మాట బీజేపీతో మాట్లాడడానికి మన ముగ్గురు నాయకులకి సరిపోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.